హల్లెలూయా. నీవే శ్రావ్య సదనము, నీవే శాంతి వదనము, నీ దివి సంపద నన్నే చేరగా, నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా, నా ప్రతి స్పందనే ఈ ఆరాధన, నా హృదయార్పణ నీకే యేసయ్యా. నీవే శ్రావ్య సదనము, హల్లెలూయా. నీదే స్తోత్రం స్తోత్రం వదనము, నీ దివి సంపద నన్నే చేరగా, స్తోత్రం హల్లెలూయా. ప్రార్థన స్తోత్రం నీవే తీర్చగా, నా ప్రతి స్పందనే ఈ ఆరాధన, నా హృదయార్పణ నీకే యేసయ్యా. నీవే శ్రావ్య సదనము, నీదే శాంతి వదనము. స్తోత్రం హల్లెలూయా. ఈ యొక్క పరిశుద్ధమైన ఆదివారాన్ని మనము ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. దేవుడు కృపను బట్టి ఆయన మనల్ని ఈ 9వ మాసంలో సజీవ లెక్కల మనల్ని ఉంచిన యేసయ్యను మనము ఆరాధించే వారమై ఉన్నాం. కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యన ఆయన సంచరించేవాడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. మహనీయుడా నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు.
మమ్మల్ని కాచి కాపాడిన వాడా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమతో పలకరించువాడా నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. బలవంతుడా నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. ఆదరణ లేని వారికి ఆదరణ, నెమ్మది లేని వారికి నెమ్మదిచ్చువాడా నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. మమ్మల్ని పరిశోధించువాడా నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. మమ్మల్ని ఏలుచున్నవాడా నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. సమస్త విషయాల్లో మమ్మల్ని కాచి కాపాడిన వాడానికి వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. నీతిమంతులను ప్రభువా నీవు నిత్యము చూచుచున్న దేవుడు అని మేము ఎదురుచున్న వాడానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించువాడా నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. మా కుటుంబానికి సమాధానం ఇచ్చేవాడా నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. స్తోత్రాలు స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, సమస్తమునకు కారణభూతుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క ఆదివారాన్ని నీ సన్నిధిలో గడపటానికి నువ్వు మాకు చూపిన కృపకై నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, నీ సన్నిధిలో ప్రభువా నీ బిడ్డలను సమకూర్చి నిన్ను స్తుతించే బాధ్యతను, ఆరాధించే బాధ్యతను నువ్వు మాకు ఇచ్చిన పరిశుద్ధతకై నీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని ప్రభువా నిత్యము నీ జ్ఞాపకములో ఉంచుకొని ప్రభువా మమ్మల్ని ప్రభువా నువ్వు ఏలుచున్నవాడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో పాటల ద్వారా, ఆరాధన ద్వారా, సాక్ష్యాల ద్వారా ప్రభువా మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. నీ బిడ్డలు నీ సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆనందించబడేలాగిన, సంతోషించబడేలాగిన, నీ యందు కృపతో ప్రభువా వారు బలపరచబడేలాగిన మీరు కృప తెప్పించండి తండ్రి. నీవే మాకు తోడైండి, సమస్త విషయాల్లో సహాయము చేయండి నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. నీవే ఈ ఆరాధన ప్రభువా నీ చిత్తానుసారముగా జరిగించబడటానికి కృప తెప్పించండి అయ్యా. ఏ స్థితిలో ఉన్నామో నీకు తెలుసు నాయన, ఏ పరిస్థితిలో ఉన్నామో నీకు తెలుసు నాయన, మేమేది కోల్పోయామో అది నీకు తెలుసు నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. అయినను మేము విడవక, అయినను నిన్ను మేము త్రోసివేయక నీ యందు మేము నమ్మకంతో ఉన్నాము నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. మా మధ్య అనేకమైన కార్యాలు మీరు జరిగించండి తండ్రి నీకు వందనాలు అయ్యా. నీ బిడ్డలకు సమాధానము, ఆదరణ, నెమ్మదిని మీరు కలిగి చేయండి అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. నీ సన్నిధిలో ప్రభువా ప్రవేశించే బిడ్డలకు మేలులు, దీవెనలు, ఆశీర్వాద కర్మతో నిలబడేలాగునే కృప తెప్పించండి తండ్రి. నీవే ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకము చేసుకోండి నాయన నీకు వందనాలు ప్రభువా. మా కుటుంబంలో ఏది దూరముగా ఉందో నాయన మా కుటుంబాన్ని బలపరచండి తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. మేము తల్లిని కోల్పోయినా అయినను ప్రభువా నీ యందు మేము నమ్మిక ఉంచి ఉన్నాము. నీతిమంతులు ప్రభువా నీ రాజ్యములో చూసువారై ఉన్నారని, నీ యొక్క ఏలుబడిలో ఉన్నారని మేము పెరిగిన వారమై, అయినా ప్రభువా ఈ పునరుద్ధాన ఆదివారంలో మమ్మల్ని పాలిభాగస్తునిగా చేసి అయ్యా నీ యందు విశ్వాసముతో స్థిరబలముగా ఉండబడిలాగా కృప తెప్పించి నువ్వే మాకు తోడై ఉండమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నీ సన్నిధిలో నిన్నే అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కొన్ని పాటలు పాడుకొని యేసయ్య నామాన్ని గణపరచుకుందాం. పాటలు పాడే బిడ్డలు త్వరపడి ముందరకు రావాలి. పాటలు పాడేవారు ఎవరైనా
త్వరపడి ముందరకు వచ్చి పాటలు పాడాల్సిందిగా మనం చేస్తున్నాం. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, నమ్మదగిన వడే నలుదిశలా నెమ్మది కలుగజేయువాడే, నమ్మదగిన వడే నలుదిశలా నెమ్మది కలుగజేయువాడే, నా జీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, ఆరోగ్య ప్రాణతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే, ఆరోగ్య ప్రాణతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే, ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే, ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, పునరుద్ధానుడే జయశీలుడే
త్వరలో మహిమతో రానయున్నవాడే. శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినడే. నాకై అతి త్వరలో మహిమలో రానయున్నవాడే. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. హల్లెలూయా. హల్లెలూయా. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిను వీడి క్షణమైనా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిను వీడి క్షణమైనా. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలోన నిలచిన జ్ఞాపికవై. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలోన నిలచిన జ్ఞాపికవై.
యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము నీవే వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు ఆద్యంతమై నీవే వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు ఆద్యంతమై అమరలోకాన శుద్ధులతో పరిచయమై నన్ను మైమరచి నేనేమి చేసేదను అమరలోకాన శుద్ధులతో పరిచయమై నన్ను మైమరచి నేనేమి చేసేదను యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము హల్లెలూయా. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకంలో ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో ఎవరెవరో ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు ఎవరెవరో ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు కష్టాలలో వారు కదలిపోతారు కరుణగల యేసు నాతో ఉంటాడు కరుణగల యేసు నాతో ఉంటాడు ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో ఎవరికి ఎవరు ఈ లోకంలో ధనము నీకుంటే అందరూ వస్తారు దరిద్రుడవైతే దరికెవరు రారు ధనము నీకుంటే అందరూ వస్తారు దరిద్రుడవైతే దరికెవరు రారు ఎవరిని నమ్మినా ఫలితము లేదురా యేసును నమ్మితే మోక్షముందిరా ఎవరిని నమ్మినా ఫలితము లేదురా యేసును నమ్మితే మోక్షముందిరా ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో ఎవరికి ఎవరు ఈ లోకంలో మనుషుల సాయం వ్యర్థమురా రాజుల నమ్మిన వ్యర్థమురా మనుషుల సాయం వ్యర్థమురా
హల్లెలూయా. దేవుడు చేసిన మేలులు మరొక ఆయన సన్నిధిలో సాక్షులై ఉండులాగున దేవుని యందు విశ్వాసము కలిగిన వారు ఆయన చేసిన మేలులు మరొక ఆయన సన్నిధిలో సాక్ష్యాలు చెప్పే బిడ్డలు త్వరపడి ముందలకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం.
హల్లెలూయా. హల్లెలూయా. మూలవాక్యం చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం. కీర్తనలు 39వ కీర్తన, 39వ కీర్తన 5వ వచనం. 39:5. నా దినములు, చూడండి ఆ వాక్యం, నా దినముల పరిమాణము నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. బెత్తెడంత చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే నీ ఉన్నది. సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది. ఆ, ఎంత ఎంత స్థిరులైనను స్థిరుడైనను ప్రతి వాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. వట్టి ఊపిరి వలె ఉన్నాడు. ఇప్పుడున్న పరిస్థితులు అయితే మేము ఊపిరిండు కూడా లేని వారం అయిపోయాం. అయినా దేవుని మీద భారం వేసి ఈ సంఘాన్ని తల్లిదండ్రులను నిర్మించారు, స్థాపించారు. ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో వేదనలు పడ్డారు, అవమానాలు వచ్చినాయి. కానీ యేసయ్య కోసమే అనుకున్నారు. కానీ నాకైతే మనోవేదన బాగుంది. దాని గురించి కూడా ప్రార్థన చేయండి. అందరూ లేచి నిలబడి ఆరాధన చేసుకుందాం. అందరూ లేచి నిలబడి హృదయపూర్వకంగా ఆరాధన చేసుకుందాం. అందరికీ తెలిసిన పాట, అందరికి వచ్చిన పాటే. నోరు తెరిచి అందరూ మనము యేసయ్యను ఆరాధించే వారమై ఉన్నాం. అందరు కలిసి నోరు తెరిచి యేసయ్యను మనం ఆరాధించే వారమన్నా. మనల్ని చూచుచున్న దేవుడు ఆయన. ఊహలు నాకు ఊహలు, ఊహలు నాదు ఊహలు, నా యేసు రాజా నీలో నైనున్నవి. నా యేసు రాజా నీలో నైనున్నవి. కుడి చేతిలోనే నిత్యము వెలుగు తారగా
లోనైనున్నవి ఊహకందని. ఊరు మంచిదే గాని ఊట చెడిపోయేనే. ఊరు మంచిదే గాని ఊట చెడిపోయేనే. ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయానందెను. ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయానందెను. ఓహలు నాదు ఓహలు, ఓహలు నాదు ఓటలు. క్రియలు
పాడాలి. ఊటలన్నీయు చెడిపోయేనే ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయతానందెను ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయతానందెను. ఓ హలో నాదు, ఓ హలో, ఓ హలో నాదు ఊటలు నా యేసు రాజా. ఆశ్చర్య క్రియలు నీదు, ఆశ్చర్య క్రియలు నీదు కుడి చేతిలోనే నిత్యము వెలుగు తారగా కుడి చేతిలోనే నిత్యము వెలుగు తారగా నీదు సంకల్పము నాలో నెరవేర్చుము. నీదు సంకల్పము నాలో నెరవేర్చుము. ఓ హలో నాదు, ఓ హలో నా యేసు రాజా. అందరు కలిసి ఓ అలగాదనివి ఆశ్చర్య క్రియలు, ఓ అలగాదనివి నీదు ఆశ్చర్య క్రియలు, అలగాదనివి ఆశ్చర్య క్రియలు నీదు ఆశ్చర్య క్రియలు. ఆయన ఎదుట ఉంచబడిన వారమై ఆయన క్రియలు మనకు అందనివై ఉంటాయి. ఆయన క్రియలు మన పట్ల నెరవేర్చబడివై ఉంటాయి. ఇదిగో అందుకని అంటున్నాడు శత్రువులు తవ్విన ప్లాట్ చేసిన బావులను మరలా ఇస్సాకు ఎలాగో తవ్వించాడో అందుకనే అంటున్నాడు, ఉప్పు వేయగానే అవి మళ్ళీ అక్షత నందేయట. అందుకనే అంటున్నాడు మన పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట, నా దినములు ప్రలాపించబడిన దినములై ఉన్నవి. ఇదిగో నీవు బెత్తిలంత చేసి ఉన్నావు. అందుకనే పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడిన మాట, నీ సన్నిధిని నా అక్షత లేపుతున్నాను. నేను ఎంత స్థిరుడైన ప్రతిభానికి ఎడమగా ఉన్నాను, కానీ నా ఊపిరి అయి ఉన్నది. అయ్యా, ఈ స్థితిలో ఉన్నామో నీకు తెలుసు, ఏ పరిస్థితిలో ఉన్నామో నీకు తెలుసు. అయ్యా, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, నువ్వు మమ్మల్ని చూచుచున్న దేవుడవు, నీకు వందనాలు. మా వేదన మేము ఎంత స్థితిలో ఉన్నామో నీకు తెలుసు. మా హోహలో కందలేదు, మేము అనుకోలేదు, కానీ జరిగింది. అయినను అందుకని అంటున్నాడు, అది నా మంచికే. ఆ చెడుతనములో నుండి నువ్వు విడిపించబడితే, ఆ పాపములో నుండి విడిపించబడితే, ఆ యొక్క పరిశుద్ధతలోకి నువ్వు వచ్చి ఉంటే, ఆ యేసయ్య ఎదుట నువ్వు నిలబడిన వాడివై సంపూర్ణమైన స్థితిలోకి నువ్వు వెళ్తావు. సంపూర్ణమైన స్థితిలోకి నీకు వెళ్తావు. ప్రార్థన చేసుకుందామా? మన మధ్యలో నీకు దైవజనులు సుధాకర్ వచ్చాడు. ఎందుకనంటే మన కుటుంబంలో ఉన్న శోధన బట్టి, వేదన బట్టి నేనైతే వాక్యము చెప్పలేనని నేను అనుకున్నప్పుడు అన్నను అడిగితే, అయ్యా నేను వస్తాను, కరెక్ట్గా 11:30 వస్తాను, నన్ను త్వరగా పంపించమని అన్నాడు. అలాగే తొందరగా మనము వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, సమస్తమునకు కారణభూతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభువా,
దైవజనుడు ప్రభువా నీ మధ్యముగా నిలబడుతుండగా అయ్యా నువ్వు మాతో మాట్లాడి ఆ వాక్యం మాలో స్థిరముగా నిలబడిలాగన కృప చూపించండి. మా కుటుంబానికి సమాధానము, నెమ్మది, నిరీక్షణ కలిగిన వారమై అయ్యా నీకు కొరకు మేము జీవించే వారమై, ఈ లోకములో ఉన్నది మాకేది శాశ్వతము కాదు, కానీ ఆ తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ మేము అందుకొని ఉన్నాం, పొందుకొని ఉన్నాము నాయన. నీ సేవకులుగా వారు ఈ లోకములో ఉన్న బాధ్యతను వారు నెరవేర్చారు ప్రభువా. కానీ మా ఎడల చూపిన ప్రేమను మేము మరువలేక ఉన్నాము. కానీ ఆ ప్రేమ ఈ లోకములే ఉండే ప్రేమని మేము ఎరిగిన వారిమై నీ ప్రేమలో అచ్చముగా మేము నిలిచేవారుగా ఉండండి నాయన. మాకు ఒక్కొక్కరికి ఆడపిల్లలేని నాకు సమాధానం మీరు దయచేయండి. మా కుటుంబాలలో ప్రభువా, మా జీవితాల్లో మేము మరువలేనిది ఏదైనా ఉందంటే అది నీవే ఉన్నామని మేము ఎరగబడిన వారమై, మేము నిన్ను తెలుసుకున్న బిడ్డలమై ఉన్నామని ఎరిగి మేము నీ ఎదుట నిలబడి ఉన్నాము నాయన. నీకు వందనాలు. ఈ సేవకుని ద్వారా బలమైన మాటలు, ఆశ్చర్యమైన కార్యమైన మాటలు మీరు మాట్లాడి మా హృదయాలకు నెమ్మదిని, మా సంఘానికి ఆదరణ కలిగించే నీ యొక్క మాటలు మాతో మాట్లాడమని, పరిశుద్ధాత్మతో నింపి బలపరిచి స్థిరపరచమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నీ సన్నిధిలో నిన్నే అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన మధ్యలోనికి అన్న సుధాకర్ నుంచి ఉన్నారు. వాక్య భాగాన్ని అన్నయ్య మనతో ముగించుకుంటారు. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. అందును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినము ప్రత్యేకంగా పరిశుద్ధ పునరుత్థాన ఆదివార పండుగలు మనమందరం పాల్గొంటాం. అది మన గొప్ప ధన్యత. మంచిది. నాకు ముందుగా మరి పాస్టర్ ఇమ్మానుయేల్ గారు చెప్పినట్టుగా మరి తల్లిగారు అనేక సార్లు నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు తల్లిగారితో కలిసి పంచుకునేవాడిని. మరి ఆ తల్లిగారిని కోల్పోవటం, ప్రతి ఆదివారం నిండుగా సంఘంలో తల్లిగారు ఉండేది. మరి అది దేవుని చిత్తంలో ప్రతి మానవుడు కూడా అది ఒక నియమం, లోకాన్ని విడిచి వెళ్ళాల్సిందే. మరి మనము విశ్వాసంతో ప్రభు రాకల్లో క్రీస్తునందు మృతినేలి వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలుచుండు మనము వారితో కూడా ఏకముగా మేఘముల మీద ప్రభువుని ఎదుర్కొనుటకు పోదుమని రాయబడి, అప్పుడు మనం ఆ తల్లిగారితో కలిసి మనం చూస్తాం. మంచిది. ఈరోజు మరి ప్రేమతో నన్ను ఆహ్వానించిన స్థానిక పాస్టర్ గారు ఇమ్మానుయేల్ గారికి, మా సహోదరికి ప్రత్యేకమైన వందనాలు. కొద్ది నిమిషాలు మనం ఈ సందర్భంలో దేవుని వాక్యాన్ని విందాం. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యం విందాం. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం మొదటి అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. ఒక చిన్న వాక్యాన్ని పరిచయం చేసుకుందాం. ప్రారంభంలో ఆదికాండం. దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. చాలు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతున్న మా ప్రభు, మీ స్తోత్రములు. మేము సజీవులుగా ఉన్నామంటే మీ కృప అయ్యా. మంచి ఆరోగ్యం, మంచి వాతావరణం ఇచ్చారు. ఈ మంచి మందిరాన్ని మీరు అనుగ్రహించారు, మీకు స్తోత్రం అయ్యా. ఈ కుటుంబంలో నాయన మరి మొదటిగా మీ దాసులు, మా ప్రియులు మోజెస్ గారు మీ పిలుపు అందుకుని వెళ్ళారు అయ్యా. కొన్ని సంవత్సరాల తర్వాత మరి మీ దాసురాలు కూడా మీరు పిలుచుకున్నారు. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్య మీ దాసుడు ఆగకుండా కొనసాగిస్తున్నాడు, మీకు స్తోత్రం. అలాంటి ధైర్యాన్ని, జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని మీరు దయచేయండి. ఈ సమయంలో కూడి వచ్చిన బిడ్డలు కూడా మీకు స్తోత్రాలు. వాక్యం వింటున్న బిడ్డలకు వినుబుద్ధిని కలిగించండి. మాట్లాడుతున్నాను కూడా బలపరిచి ముగింపు వరకు మీరు సహాయం చేసి మహిం పొందమని యేసయ్య ఘనమైన నామంలో మరొకసారి
స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. పరిశుద్ధ గ్రంథములో ఆది కాండం నుండి ప్రకటన వరకు 66 గ్రంథాలు అందరికీ తెలుసు. బైబిల్ చదివే వాళ్ళకి అందరికీ తెలుసు. ప్రకటన గ్రంథము ఆ ఆఖరి గ్రంథము, ఆది కాండం మొదటి గ్రంథం. మనం చదువుకుంది ఆది కాండం మొదటి అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించను. వారిని అంటే ఎవరిని అని మనం ప్రశ్నించుకుంటే కొంతమంది అంటారు మన అందరిని అంటారు. ఆ లోకంలో ఉన్న వాళ్ళందరినీ, నన్ను నిన్ను మన అందరిని అంటారు. మన అందరినీ కాదు. అక్కడ అర్థం ఏంటంటే వారిని అంటే ఆదిలో ఉన్న ఆదాముని, ఆదిలో ఉన్న అవ్వముని, వారిని దేవుడు ఆస్వాదించాడు. ఇంకా మీకు అర్థం అవ్వాలని చెప్పాలి, ఆదిలో ఉన్న పురుషుణ్ణి, ఆదిలో ఉన్న స్త్రీని దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఆశ్రయించాడు. ఇంకో మాట చెప్పాలంటే ఆది మానవుల్ని దేవుడు ఆశ్రయించాడు. ఇంకో మాట మొదటి మానవు. ఆది అంటే మొదలు, ఆది అంటే ప్రారంభం, ఆది కాండం మొదలు ప్రారంభం. ఈ ఆదిలో ఉన్నటువంటి మానవులైన ఆదాముని అవ్వముని దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. అలాగా ఆశీర్వదించిన దేవుడు కొంతకాలం తర్వాత ఏం జరిగిందంటే ఈ భూమి మీద ఉన్న ప్రజలు ఆ తల్లిదండ్రులకు ఉన్న ఆశీర్వాదం పిల్లల మీదకి రాల. ఉదాహరణకి మీకు అందరికీ తెలుసు, కయ్యూను జ్యేష్ఠుడు, బైబిల్లో భ్రష్టుడు అని రాయబడింది. తన సొంత తమ్ముడిని చంపి నరహంతుడు అవుతారు కయ్యూను. మరి జ్యేష్ఠుడు ఆదాముకి ఆశీర్వాదం రాల. మీకు కొంచెం అర్థం అవ్వాలని ఇంకో మాట చెప్తాను. అదే ఆదికాండం 5వ అధ్యాయం 2వ వచనం. అదే ఆదికాండం 5వ అధ్యాయం 2వ వచనం మనం చూద్దాం. మగవానిగాను ఆడదానిగాను సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాను. ఇప్పుడు చక్కగా అర్థమైంది. వారు సృజించబడిన దినమున వారిని ఆస్వాదించి. ఎవరిని సృజించాడు? మనమందరం తల్లి గర్భంలో నుంచి వచ్చాం మనమందరం. మరి వారు దేవుని స్వహస్తాలతో సృజించబడ్డారు. ఆదాము అవ్వమ్మ వారు తల్లిదండ్రుల నుంచి పుట్టలవాళ్ళు, దేవుని హస్తాలతో సృజించబడ్డారు ఆదాము అవ్వమ్మ. అక్కడ ఏమి రాయబడింది ఆదికాండం 5:2 అంటే వారిని సృజించిన దినమున దేవుడు వారిని ఆశ్రయించాడు. ఈరోజు సృజించి రేపు ఆశీర్వదిస్తాలే, వారం తర్వాత ఆశ్రయిస్తాలే, వచ్చే సంవత్సరం ఆశ్రయిస్తాలే అనలా. ఏ నాడైతే ఏ దినమైతే వారిని సృజించాడో అదే దినమున వారిని ఆస్వాదించాడు. ఈ లోకంలో కొంతమంది ఎలాగుంటారంటే ఊరికే చెప్తున్నారు మీకు అర్థాలని. ఈ లోకంలో ఈరోజు పని చేసుకుని రేపిస్తానంటారు, ఈరోజు పని చేసుకుని నెలకిస్తారు, ఈరోజు పని చేసుకుని సంవత్సరానికి కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు జీతం. ఏదైనా కానీ వారు ఇచ్చే ఆశీర్వాదం. దేవుడు ఏం చేశాడంటే, దేవుని మహాప్రేమ ఏంటంటే ఏ దినమైతే వారిని సృజించాడో అదే దినమున ఆ ఆదాముని అవ్వమని వారిని ఆస్వాదించాడు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఆదాము అవ్వని దేవుడు ఆస్వాదించాడు, కానీ ఆ ఆశీర్వాదం మరి వాళ్ళ పిల్లలకి వస్తేనే కదా అది ఆశీర్వాదం. రాలా. కయ్యూను భ్రష్టుడైపోయాడు. ఆ తర్వాత 130 సంవత్సరాలకు షేతు పుడతాడు. ఆదాముకు 130 సంవత్సరాలు షేతు పుడతాడు. ఆ తర్వాత ఆదాముకి కుమారులు కుమార్తెలు ఉన్నారు. చదవండి 4వ వచనం 5వ వచనం, ఆదికాండం 5వ అధ్యాయం. షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను అది కాదు, ఆదాముకి తర్వాత కుమారులు కుమార్తెలు పుట్టారు. మొదట కయ్యూను, తర్వాత హేబేలు, తర్వాత షేతు, ఆ తర్వాత కుమారులు కుమార్తెలు పుట్టారు. నేను 20 సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లా ఇడుపులపాడు, దగ్గుపాడు, ఇంకోళ్ళు ఆ ప్రాంతాలు, పోసపాడు అన్ని పాడులై ఆ చీరాల అవతల పర్చూరు దగ్గర ఉంటాయి ఈ ఊర్లన్నీ. ఒక 20 సంవత్సరాల క్రితం ఆ ప్రాంతాలు ఎక్కువగా వాక్యం చెప్పాను నేను. 20 సంవత్సరాల క్రితం నేను జరిగింది చెప్తున్నాను దైవ సన్నిధిలో. ఒక అతను నన్ను అడిగాడు, కయ్యూనికి భార్య ఎక్కడి నుంచి వచ్చిందండి, అప్పుడు ఆడపిల్లలు లేరుగా ఎవరో అని నన్ను అడిగాడు. దాని అర్థం ఏంటంటే ఆదాముకి వీరు పుట్టినాక కయ్యూను, హేబేలు, షేతు. హేబేలు చనిపోయాడు అనుకోండి, వాళ్ళ తర్వాత కుమారులు కుమార్తెలు పుట్టారు. ఆ కుమార్తెల్లోనే ఒక కుమార్తెని కయ్యూను ఏం చేశాడు, పెళ్లి చేసుకుని ఉంటాడు. ఇంకా మనుషులు లేరు కదా, ఆ కుమార్తెలు ఒక కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకే పిల్లలు పుట్టాడు. ఆదికాండం 4:17 ఆ కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆనోకు ఒక అతను పుడతాడు. అక్కడ ఆదికాండం 4:17 ఉందన్నమాట. కయ్యూను చదువుతారు 4:17. కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హానోకును కనెను. అది కాదు, అంటే కయ్యూనుకు భార్య దొరికింది, భార్య ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది భార్య అంటే ఆదాము పుట్టిన కుమార్తెల్లోనే ఒక కుమార్తెను చేసుకున్నాడు. ఏమంటే అది తప్పు కదా, అలా చేసుకోకూడదు కదా. మరి వరుసకి చెల్లెలైతే కదా,
చేసుకోకూడదు కదా అని కొంతమందికి ఆలోచన వస్తుంది. దాని అర్థం ఏంటంటే అపోస్తుల కార్యం 17 అధ్యాయం 30 వచనంలో ఏం రాబడిందంటే కొత్త నిబంధనలో అపోస్తుల కార్యములు 17 అధ్యాయం 30 వచనంలో ఆజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకి ఆజ్ఞాపిస్తున్నాడు. అపోస్తుల కార్యం 17:30 ఏముంది? ఆజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. అది అజ్ఞాన కాలం, ఇది విజ్ఞాన కాలం. ఇది జ్ఞానం కూడా ఇంకెక్కువైపోయి విజ్ఞాన కాలం. ఇది మనం ఉన్న ఈ కాలంలో మీకు అర్థమవ్వాలని చెప్తాను. మనం వాడుతున్న ఈ సెల్ ఫోన్లు మన తాతల మన తాతల నాటి కాలంలో సెల్ ఫోన్లు తెలియవు. మన తాతల నాటి కాలంలో టీవీలు తెలియదు. మన తాతల నాటి కాలంలో రైలు బండి లేదు. మన తాతల నాటి కాలంలో విమానాలు లేవు. మన తాతల నాటి కాలంలో హెలికాప్టర్లు లేవు. అన్నీ ఈ 150 సంవత్సరాల్లో వచ్చినాయి. మీరు అడిగి తెలుసుకోండి. ఎక్కడన్నా ట్రైన్స్ వచ్చినా, బస్సులు వచ్చినా, విమానాలు వచ్చినా, హెలికాప్టర్లు వచ్చినా, టీవీలు వచ్చినా, టెక్నాలజీ సెల్ ఫోన్ వచ్చినా, ఏటీఎంలు, బ్యాంకులో ఏటీఎంలు వచ్చినా, ఈ టెక్నాలజీ నెట్వర్క్ అంతా కూడా ఈ 150 సంవత్సరాల్లో వచ్చింది. అంటే మానవుడికి విజ్ఞానం విపరీతంగా పెరుగుతుంది. ఇప్పుడు మరి ఇప్పుడే మన తాతలప్పుడే లేకపోతే ఇది మరి ఆదాం కాలంలో ఏముంది? ఏమీ లేదు. అందుకని బైబిల్లో అపోస్తలుల కార్యం 17:30 ఏం రాబడిందంటే ఆజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే ఇది జ్ఞానకాలం, ఇది వివేక కాలం. ఇప్పుడు అజ్ఞానం ఉంటే కుదరదు. అప్పుడు అక్కడ జరిగింది, నేను కూడా అక్కడ చేస్తాను, కుదరదు. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని మనుషులకి ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది ఆజ్ఞ. మనుషులందరూ క్రమంలో ఉండాలి. ఇది ఆజ్ఞ. అప్పుడు ఆ మనుషులు అజ్ఞానంగానే ప్రవర్తించారు. అజ్ఞాన కాలంలో ప్రతి వారికి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. అందుకని దేవునికి ఉగ్రత, కోపం వచ్చి ఆ ప్రజల మీద ఉగ్రత చూపించి జలప్రళయం. దేవుడు అంటే ఒకసారి ఆదికాండం 6:12 మనం చూస్తే, ఆదికాండం 6 అధ్యాయం 12 వాక్యంలో దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపేసుకున్నాను రాబడి. ఆదికాండం 6:12 మాట ఉంది. దేవుడు భూలోకమును చూచినప్పుడు, భూలోకం మట్టి మశాన చెట్లు పక్షులు కాదు, మనుషులు. భూలోకం మనుషులు. దేవుడు భూలోకములో చూసినప్పుడు సమస్త శరీరులు తమ మార్గాన్ని ఏం చేసుకున్నారంట? చెరిపేసుకుని మార్గం క్రమం లేకుండా వారి ఇష్టానుసారంగా వాయు వరుసలు మరిచి వారి ఇష్టం వచ్చిన మాటలు క్రియలు చేస్తారు. దేవునికి కోపం వచ్చింది. అందుకని దేవుడు ఏం చేశాడంటే జలప్రళయం ద్వారా సమస్త ప్రజల్ని నాశనం చేశాడు. ఆ తర్వాత ఆదాము దగ్గర ఉన్న ఆశీర్వాదం ఎక్కడికి వచ్చిందంటే ఆదికాండం 9 అధ్యాయం 1 వచనం. ఆదికాండం 9 అధ్యాయం 1 వచనం చదవండి. ఆదికాండం 9:1. మరియు దేవుడు నోవాహును కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది ఇప్పుడు అభివృద్ధి పొందండి. దేవుని ఆశీర్వాదం ఆది ఆదాము, ఆది అవ్వ, ఆది మానవులకు వచ్చింది. అక్కడి నుంచి వారి పిల్లలు పోగొట్టుకున్నారు. కాబట్టి దేవుని ఆశీర్వాదం మరల ఎక్కడికి వచ్చిందంటే నోవాకు అతని కుమారులకు వచ్చింది. ఆదికాండం 9 అధ్యాయం 1 వచనం. దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించాడు. అయితే ఇక్కడ మనం గమనించాలి, నోవాకు 3 కొడుకులు, షేము, హాము,